నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేషనలిస్ట్ హబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డీప్ స్టేట్ గురించి, లేకపోతే ఈ కుట్రల గురించి, అంతర్జాతీయ శక్తుల గురించి, విదేశీ శక్తులు భారతదేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి అనే అంశం గురించి మేము గ్లోబల్ రౌండప్ లో అనేక కథనాల ద్వారా మేము చెప్తూనే ఉన్నాం. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, లేకపోతే ఎన్జిఓలు, లేకపోతే విదేశీ శక్తులు భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తాయి అన్న విషయం చెప్పడం ఒక వ్యక్తి అయితే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఈరోజు దాన్ని సీరియస్ ఇష్యూగానే తీసుకుంది. అఫీషియల్ స్టాండ్ గానే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారతదేశాన్ని అస్థిరపరచడానికి ఎలాంటి కుట్రలు చేస్తుందో వివరించే ప్రయత్నం చేస్తూనే, ఇంకొక వైపు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఆయనని డైరెక్ట్ గా ట్రైటర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ అని ప్రస్తావించే స్థాయికి వెళ్ళిపోయింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అసలు ద్రోహం చేస్తున్నారు భారతదేశానికి రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించడము, దానికి కావాల్సినటువంటి కొన్ని ఆధారాలను కూడా పొందుపరచడం జరిగింది. అండ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జార్జ్ సోరోస్ చేస్తున్న కుట్రల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకొక వైపు అదానీ అండ్ మోదీ ప్రధాని ఇద్దరు ఒకటేనని ప్రతిపక్షాలు ఒకవైపు దాన్ని నిరసన కార్యక్రమంగా చేపట్టే ప్రయత్నం చేస్తున్న టైంలో ఎవరు దేశం కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు దేశ ద్రోహం చేస్తూ ఉన్నారు, ఈ అంశం గురించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమర్నాథ్ గారు, చర్చకు స్వాగతం. సార్, అమర్నాథ్ గారు, ఇంతకు ముందంతా కూడా మీడియా ఆర్గనైజేషన్స్ లేకపోతే నేషనలిస్ట్ లో లేకపోతే మాలాంటి మీడియా సంస్థలో తక్కువే ఉన్నాయి దేశంలో. మిగతా అందరూ కూడా వాళ్ళ కబాల్ కి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న వాళ్లే కనబడుతున్నారు. కానీ బట్ ఎస్, వీటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం థర్డ్ పార్టీ నుంచే వచ్చింది. నిజానికి మాట్లాడితే ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్, రాజీవ్ మల్హోత్రా లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు. బట్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఒక స్టాండ్ గా తీసుకొని డైరెక్ట్ గా జార్జ్ సోరోస్ ని లేదా జార్జ్ సోరోస్ కి ఉన్న లింక్ ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంత సీరియస్ స్టాండ్ తీసుకున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు ట్రేటర్ అనే స్థాయికి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ సాయి గారు, ఈరోజు మనం ఈ సందర్భం మాట్లాడుకునే అవసరం వస్తుంది ఈ దేశంలో అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రతిపక్షంలో ఉన్న, అధికారాల పక్షంలో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా దేశం కోసం పనిచేస్తారు అనే ఒక బేసిక్ అజంప్షన్ ఉంటుంది. మన దేశంలో జర్నలిజం, మన దేశంలో ఒక డాక్టర్, మన దేశంలో ఒక ఇంజనీర్, మన దేశంలో ఒక సామాన్య పౌరుడు ఈ దేశం కోసం ఆలోచిస్తారు తప్పితే అట్లీస్ట్ దోషద్రోహం చేయడు అనే ఒక బేసిక్ అజంప్షన్ ఉంటుంది. కానీ ఈ రోజు ఏమైందంటే, తన రాజకీయ పబ్బం గడపడానికి, తన పాపులారిటీ కోసమో లేకుంటే ఏదో ఒక 4 ఓట్ల కోసమో ఈరోజు ఇటువంటి ఒక రాజకీయ పార్టీ అంటే 138 సంవత్సరాల రాజకీయ పార్టీ అని చెప్తున్న పార్టీలో ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ నుంచి డైరెక్ట్గా సపోర్ట్ తీసుకోవడం అనేది దేశద్రోహం కాకుండా మరి ఇంకేంది? ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అంశం. ఎందుకంటే నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సాయి గారు. ఇంతకుముందు 2019లో రఫేల్ అని పదే మాట్లాడిన రాహుల్ గాంధీ గారు ఆయన కోట్ చేసిన ఏదైతే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉంటుందో, మీడియా పార్ట్ ఆ సంస్థ పేరు, అది ఫ్రాన్స్ కు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్స్ మొత్తం ప్రపంచంలో ఒక 300+ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ న్యూస్ పోర్టల్స్. ఇప్పుడు ఈ రోజు మనం చర్చిస్తున్న అంశము, ఈ లేటెస్ట్ అంశం ఏంది, ఓసీసీఆర్పి పైన ఒక రిపోర్ట్. యాక్చువల్లీ ఓసీసీఆర్పి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. ఓసీసీఆర్పి, మీడియా పార్ట్, ఇక్కడ భారతదేశంలో పనిచేస్తున్న ద వైర్, ఓపెన్ సొసైటీ, ఇవన్నీ కూడా జార్జ్ సోరోస్ ఫండింగ్ నెట్వర్క్లో భాగస్వాములు. వాళ్ళు అంటే దానిలో ఏం సీక్రెట్ లేదు, అది క్లియర్గానే ఉంటుంది. వెబ్సైట్లో వెళ్తే మీకు హూ ఫండ్స్ ఓపెన్ సొసైటీ అంటే ఇవన్నీ వస్తాయి. ఈ ఓసీసీఆర్పి పైన మీడియా పార్ట్ నుంచి ఒక కథనం వచ్చింది. ఏం కథనం వచ్చింది అంటే, ఓసీసీఆర్పి వాళ్ళు 70% డబ్బులు, అంటే వాళ్ళకు మొత్తం డొనేషన్స్ 70% యుఎస్ఎయిడ్ అని ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, అమెరికన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దాకా డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి యుఎస్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వరు. కానీ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు కొన్ని కోట్ చేశారు. మాల్టా కావచ్చు, రష్యా కావచ్చు, ఆ తర్వాత వెనిజువేలా కావచ్చు, ఇటువంటి స్టేట్స్లో హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఫాలింగ్, దే ఆర్ ద రీజన్ ఫర్ ఫాలింగ్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్. అంటే ఆ దేశాలలో ప్రెసిడెంట్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఓడిపోవడానికి ఈ పర్టికులర్ నెట్వర్క్ దానికి కారణము, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని ఆ న్యూస్ ఆర్టికల్లో యొక్క సారాంశం. దాన్ని కోట్ చేస్తూ ఇంకొక విషయాన్ని ఏం చెప్పారంటే, వాళ్ళు
భారతదేశంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది అని చెప్పారు. సో దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం? భారతదేశంలో ఎవరు ఈ అధికార పార్టీని ఓడగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వెళ్ళి భారతదేశంలో ప్రజాస్వామ్యము కష్టాలలో ఉన్నది, రైతులందరూ రోడ్ల మీద ఉన్నారని ఎవరు చెప్తున్నారు? రైతు ఉద్యమాలకు ఆర్టిఫిషియల్ సపోర్ట్ ఎవరు చేశారు? ఎవరు భారతీయ రిపబ్లిక్ డే రోజు 26 జనవరి రోజు పార్లమెంట్ మీద దాడికి దిగారు? కరెక్ట్. ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నది? ఎవరు? మన భారతదేశ సైనికులు మన పక్క దేశమైన పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే దానికి జవాబుగా మనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే దాన్ని కూడా ప్రశ్నించిన ఫోర్సెస్ ఎవరు? వాళ్ళందరూ ఒకటి అనిపించట్లేదా మనకు? దాన్ని డీప్ స్టేట్. ఇప్పుడు ఈ ఫోర్సెస్ అన్ని ఎవరు సైనికులను ప్రశ్నించారు? ఎవరు భారతదేశంలో జరుగుతున్న విషయాలను ఫారిన్ సాయిల్ పైన క్వశ్చన్ చేశారు? ఎవరు ఇక్కడ అధికార పక్షంలో ఉండే ప్రధానమంత్రి కావచ్చు మిగతా వాళ్ళను వారిని పర్సనల్ గా దాడి చేశారు? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు, అతని యొక్క టీం. ఎందుకు చేస్తున్నారు? కొన్ని ఓట్ల కోసం. వాళ్ళు సాధించింది ఏంది? ఈ 10 సంవత్సరాలలో 3 ఎలక్షన్స్ రాహుల్ గాంధీ నాయకత్వంలో వాళ్ళు చేశారు కదా. ఈ దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళని నమ్ముతలేరు కదా. ఇంకా అర్థం కాలేదా వాళ్ళకు? చలో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. OCCRP నివేదికలో OCCRP పైన ఏదైతే రిపోర్టు ప్రచురణ జరిగిందో ఆ పట్ల 2 ఇంపార్టెంట్ యాంగిల్స్ను భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ చాలా క్లియర్గా వాళ్ళు అటాక్ చేయడం జరుగుతున్నది. ఒకటి ఏంటంటే ఓపెన్ సొసైటీ కేంద్రంగా జార్జ్ సోరోస్ ప్రపంచంలో అనేక జర్నలిస్టిక్ సంస్థలు కావచ్చు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది ఒకటైతే, రెండోది ఎంటైర్ కంట్రీలో ఉన్న మార్కెట్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అంటే సపోజ్ ఈ రోజు సెన్సెక్స్ ఉందనుకోండి, అవును, సెన్సెక్స్ కింద పడిపోవాలి అంటే ఒక 2000 పాయింట్లు తగ్గాలని ఎవరు కోరుకుంటారండి? మీరు ఒక సంస్థ సీఈఓగా మీకు వచ్చిన డబ్బులలో కొంత సేవ్ చేస్తూ షేర్లలో దాచుకుంటారు. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకునిగా నేను కొన్ని అట్లా ఈ దేశంలో 12 కోట్ల మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జాబ్ చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు 2000 3000 షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే 12 crores డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 12 కోట్ల మందికి సంబంధించి అందరు ఏమనుకుంటారండి? నేను పెట్టింది 10 రూపాయలకు పెడితే అది 11 రూపాయలు కావాలని కోరుకుంటారు. 100 రూపాయలకు పెడితే 110 కావాలని. ఎవరు కూడా మార్కెట్ డౌన్ కావాలని కోరుకోడు కదా సార్. ఈ 12 కోట్ల మంది అయితే ఎవరు కోరుకుంటున్నారు? జార్జ్ సోరోస్ కోరుకుంటున్నారు. హిండెన్బర్గ్ ఇస్ అ షార్ట్ సెల్లర్. ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ తీసుకొచ్చి నువ్వు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఆన్సర్ చేయాలి, ఈ ప్రజలను నేను తప్పుదోవ పట్టిస్తా అంటే ఎక్కడికి పోతున్నాం మనం? వాళ్ళ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది వీఆర్ అ షార్ట్ సెల్లర్ అని. బికాజ్ అమెరికాలో అది ఫుల్ డిస్క్లోజర్ అంటారు. అంటే ఇఫ్ యూఆర్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్స్ యూ షుడ్ హ్యావ్ ఫుల్ డిస్క్లోజర్. మీరు అది ఏ ఏజెన్సీ అయినా, మీరు క్యాపిటల్ మార్కెట్స్ పైన న్యూస్ రాసే ఏజెన్సీ కావచ్చు, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఏజెన్సీ కావచ్చు, లేకుంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏజెన్సీ కావచ్చు, మీరు ఎవరైనా సరే ఫుల్ డిస్క్లోజర్ ఇవ్వాలి. అంటే మీరు ఏం చేస్తున్నారో పని ఖచ్చితంగా చెప్పాలి, లేకుంటే యూ విల్ బి బ్యాండ్, బ్లాక్ లిస్టెడ్. అది SEC. ఇక్కడ కూడా సెబీ అదే చెప్తుంది. నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓపెన్ సొసైటీ నుంచి సపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇదే మీడియా పార్ట్ రిపోర్టును రఫేల్ విషయంలో ఎందుకు కోట్ చేశారు? మీడియా పార్ట్లో ఆ న్యూస్ పోర్టల్లో వస్తుంది, తెల్లారి రాహుల్ గాంధీ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు. తర్వాత OCCRPలో ఒక న్యూస్ ఆర్టికల్ వస్తుంది దానిపైన, వెంటనే రాహుల్ గాంధీ గారు, నేను మీకు ఎగ్జాంపుల్ డేట్స్ కూడా చెప్తాను. OCCRP రిపోర్టు ఆగస్టు 2023కి వస్తుంది. ఆగస్టులో మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 9వ తారీఖు ఐ థింక్. ఓకే. వెంటనే రాహుల్ గాంధీ గారు ఆ పార్లమెంట్ సెషన్ మొత్తం అదే పనిగా, పార్లమెంట్ సెషన్ ముందే వస్తాయి ఇవి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇన్ దేర్ లాంగ్వేజ్ హిట్ జాబ్స్. కరెక్ట్, రైట్. అంటే మనము సుపారీ ఇచ్చి చంపిస్తారు మాఫియా అని సినిమాలలో అక్కడ వింటుంటాం కదా, మీడియాలో చదువుతూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ అటువంటి హిట్ జాబే ఇది. అంటే న్యూస్ పోర్టల్లో రాయించండి, ఆ తర్వాత అదే న్యూస్ను తీసుకొచ్చి ద వైర్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఇండియాలో రాస్తాయి. దాన్ని తీసుకొచ్చి కొన్ని వెర్నాక్యులర్ లాంగ్వేజ్ పేపర్లు, ఇప్పుడు తెలుగులో కొన్ని పేపర్లు ఉంటాయి, తమిళంలో కొన్ని పేపర్లు ఉంటాయి, అట్లాంటి వాళ్ళు. అంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. రాహుల్ గాంధీ గారు వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దేశంలో అంటే ఏదైతే జరుగుతున్నదో, అంటే అక్కడ ఏదో జరిగిపోయిందని వాడు రాయడం, ఆ రాసిన దాన్ని తీసుకొచ్చి ఈయన దాన్ని చాలా పాపులరైజ్ చేయడము. దానివల్ల ఎవరు లాభపడుతున్నారు? ఇండియన్ కామన్ ఇన్వెస్టర్స్ ఓడిపోతున్నారు. ఈరోజు ఎవడో అమెరికాలో కూర్చున్న ఒక హిండెన్బర్గ్ అనే షార్ట్ సెల్లర్ గెలుస్తున్నాడు. ఎవరి వల్ల గెలుస్తున్నాడు? రాహుల్ గాంధీ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల గెలుస్తున్నారు. అదానికి నష్టం ఉండదండి, ఎందుకంటే ఆ షేర్లు మార్కెట్లో ఉన్నాయి, అదాని చేతిలో లేవు. అదాని చేతిలో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹1 ఉంటుంది సార్. విత్ ప్రీమియం
మార్కెట్లో అది 1200 రూపాయలకు ఓకే ట్రేడ్ అవుతూ ఉంటుంది. అదాని యొక్క ఆస్తి పత్రాలలో ₹1 ఉంటుంది. ఎవరైనా అంతే, అది ఎవరైనా ఎనీ ప్రమోటర్, రైట్? కానీ ఒక కామన్ మ్యాన్ ఇవాళ ఒక 10 షేర్లో 20 షేర్లో కొనుక్కున్న కామన్ మ్యాన్ కు ఆ 1200 ₹1000 అయింది అనుకోండి, 20% లాసే కదా సార్. లాస్. అదానికి ఏముంది సార్ లాస్? అవును. మార్కెట్ పడిపోతే ఎవరికి లాభం సార్? అవును. 12 కోట్ల మందికి లాస్ చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఎవడో ఎక్కడో అమెరికాలో కూర్చున్న హిండెన్బర్గ్ అనేటోనికి లాభం చేయాల్సిన అక్కర ఏమున్నా సార్? అంటే నేనేమంటానంటే అక్కడ లాభం వస్తేనే మళ్ళీ ఇక్కడ ఫండ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే, దట్ ఈస్ కాల్డ్ డీప్ స్టేట్. ఇప్పుడు ఈ హిండెన్బర్గ్ హూ ఈస్ సపోర్టింగ్ హిండెన్బర్గ్? అగైన్ జార్జ్ సోరోస్. హిండెన్బర్గ్ ఇక్కడ నుంచి డబ్బులు ఏరుకొచ్చి మెర్సనరీ వాడు ఇక్కడ డబ్బులు ఏరుకొచ్చి వివిధ మార్కెట్లలో ఫారిన్ కరెన్సీ మార్కెట్స్ కావచ్చు, కమోడిటీ మార్కెట్స్ కావచ్చు, క్యాపిటల్ మార్కెట్స్ కావచ్చు, అన్నిట్లలో డబ్బులు ఏరుకొచ్చి మళ్ళీ జార్జ్ సోరోస్కి ఇస్తే అగైన్ హీ విల్ ఫండ్. ఇందాకే మనము చూస్తున్నాం ఒక రిపోర్ట్, లాస్ట్ 2 yearsలో $1 billion, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1.1 ఎంతో బిలియన్ డాలర్స్ దే హ్యావ్ స్పెంట్ ఓపెన్ సొసైటీ ఇన్ వేరియస్ ప్రాజెక్ట్స్. సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, సెంట్రల్ ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్లో. అసలు ఒక దేశంలోనే గవర్నమెంట్స్ను డిస్టెబిలైజ్ చేసేంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? అంత డబ్బు వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదిస్తున్నారా? ఈ దేశాలలో ఉండే డిఫరెంట్ క్యాపిటల్ మార్కెట్స్లో చిన్న చిన్న పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు దాచుకున్న డబ్బు ఇన్వెస్ట్ చేసి, సార్ నేను ఒక విషయం చెప్తాను, ద సేమ్ రాహుల్ గాంధీ, వై హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సూసైడ్స్ ఆఫ్ 28 తెలుగు పీపుల్ సార్? తెలంగాణలో గత 6 నెలల సెబీ రిపోర్ట్ ఐఎమ్ సేయింగ్, క్యాపిటల్ మార్కెట్స్లో, ఫ్యూచర్ మార్కెట్స్లో, ఆప్షన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి 28 మంది సామాన్యులు ఆత్మహత్య చేసుకున్నారు సార్, లాస్ అయ్యి. ఎందుకు లాస్ అయింది సార్? ఇంతకుముందు చిదంబరం గారని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా ఇంతే. ఒకరోజు వస్తాడు, పీ నోట్స్ రద్దు అంటాడు. నేను ఐఎమ్ జస్ట్ కోటింగ్ 2009 అక్టోబర్, ఐ బిలీవ్ అక్టోబర్ ఆగస్టు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన ఏమంటాడు? పీ నోట్స్ రద్దు అంటాడు. మార్కెట్ 3000 పాయింట్లు పడిపోతుంది. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పర్లేదు పీ నోట్స్ వీళ్ళు అలో అంటాడు. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. ఈ మొత్తం కరెక్షన్ లాభపడ్డది ఎవరు సార్? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ డబ్బులు సంపాదించే బ్రోకర్స్ ఆయనకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు ఆర్థిక మంత్రికి. సో దిస్ ఈజ్ హౌ దే ఆపరేట్. దిస్ ఈజ్ హౌ జార్జ్ సోరోస్ ఆపరేట్. దిస్ ఈజ్ హౌ రాహుల్ గాంధీ, ఐఎమ్ డైరెక్ట్లీ అక్యూజింగ్ రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో గెటింగ్ మనీ. దిస్ ఈజ్ అ బ్లడ్ మనీ దట్ రాహుల్ గాంధీ ఈజ్ గెటింగ్. కానీ వాళ్ళు ఏమంటారంటే దేశ ద్రోహము అని మాట్లాడుతున్నారు, కానీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన, త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని అలా అంటారా? భారతదేశం యొక్క ఆత్మనే త్యాగం పునాదుల మీదనే ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మనకు వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, అనేక మంది మహానుభావులను ప్రపంచమంతా గౌరవించదగ్గ గొప్ప వాళ్ళందరూ కూడా ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం ఆయన పరితపించాడు. ఫ్రీడమ్ ఫైటింగ్లో ఒక లీడర్షిప్ రోల్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు కదా సార్? అది త్యాగమే కదా సార్? ఇప్పుడు గాంధీ మహాత్ముడు చేసిన పని మరి రాహుల్ గాంధీ గారు ఏం చేయాలి? గాంధీ అని పేరు పెట్టుకున్నందుకు. సో ఆయన ఈరోజు త్యాగం చేశామని మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్జీ, వీళ్ళందరూ దేశం కోసమే చనిపోయారు కదా సార్. వాళ్ళందరి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఈరోజు మరి శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కోసం వెళ్ళి బలిదానం అయ్యాడు సార్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక చిన్న సంఘటనలో చనిపోయారు దేశం కోసం ప్రయాణం చేస్తారు. కరెక్ట్. అసలు నిజంగా అది మిస్టీరియస్ డెత్స్ అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. హోమీజీ బాబా, ఇవన్నీ కూడా అంటే వీళ్ళందరూ త్యాగం కాదా? మీ కుటుంబం యొక్క త్యాగాన్ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడరు. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు అసలు వేరే వాళ్ళు ఎవరు లేరని, ఇప్పుడు మనం పివి నరసింహారావు గారిని చూసినాం కదా. పివి నరసింహారావు గారు చనిపోయిన రోజు కనీసం ఢిల్లీలో వారిని దహన సంస్కారాలకు మీరు ఒక 10 అడుగుల జాగా ఇవ్వలేకపోయారు సార్. వాళ్ళ పార్టీ ఆఫీసులు పెట్టలేకపోయారు సార్. మీ పార్టీ ప్రధానమంత్రి జీవితం మొత్తం ఆయన దాదాపు 70 సంవత్సరాల జీవితాన్ని పార్టీ కోసం పనిచేశాడు. ఆయన వేరే ఏ పార్టీలోకి వెళ్ళలేదు సార్. ఆయన 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో స్వతంత్ర సమరంలో స్టార్ట్ చేస్తే ఆయన లైఫ్ త్రూఅవుట్ హిస్ లైఫ్ టైం టిల్ హిస్ డెత్, టిల్ హిస్ లాస్ట్ బ్రీత్ హీ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఈయనన్న మధ్యలో బ్యాంకాక్ వెళ్ళి వస్తాడు సరదాకు. ఆయన ఎప్పుడు అట్లా చేసిన వ్యక్తి కాదు కదా సార్. మరి ఆయనను ఎందుకు గౌరవించారు?
ఆయన చేసిన త్యాగం కదా. చివరిగా ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే నేను క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డీస్టెబిలైజ్ చేయడం, ప్రభుత్వాల్ని మార్చడం, ఇది ఒక పనిగా డీప్ స్టేట్ పెట్టుకుందన్న విషయం మనకు తెలుస్తోంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన చుట్టుపక్కల ఉన్న దేశాలే చూసినా కూడా ఇప్పుడు పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ యాక్చువల్లీ ఇలాంటి ఆరోపణ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇమ్రాన్ ఖాన్ తన చివరి అంటే ఆయన ఎలక్షన్స్ అయిపోతున్న టైం, ఆ టైంకి అమెరికన్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది, నన్ను తీసేయడానికి అమెరికాలో నన్ను తిప్పేస్తోంది అని చెప్పేసి అన్నమాట. ఈవెన్ బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి, షేక్ హసీనా కూడా అదే చెప్పింది. ఎందుకంటే ప్రొటెస్ట్లు విపరీతంగా పెరిగిన టైంలో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఇవి. అండ్ రీసెంట్ గా మనం చూస్తున్నాం సిరియాలో పరిస్థితి మనకు తెలుసు, ఎట్లా రెజిమ్స్ మారుతున్నాయి అనేది. శ్రీలంకలో ఉన్న పరిస్థితి తెలుసు మనకు, ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా మారుతోంది, ఇవన్నీ మనకు. ఇమ్రాన్ ఖాన్ ఉన్నంతసేపు ఒకలాగా ఉండింది, ఇప్పుడేమో షబాజ్ షరీఫ్ వచ్చిన తర్వాత కొంత UN ఎయిడ్ కానీ అవి కానీ వస్తున్నాయి, సో IMF నిధులు కానీ ఇవి కానీ. సో పాయింట్ ఏంటంటే వాళ్ళు కంట్రోల్ తప్పినప్పుడు దాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకునే ఒక ప్రయత్నం జరుగుతున్న టైంలో భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇది ఒక సీరియస్ టైం గా భావించి ఇప్పుడు ఈ అటాక్ ని ఇంకా ఉధృతం చేయాలనుకుంటోందా? మణిపూర్ లో ఇప్పుడు అన్రెస్ట్ నడుస్తోంది మణిపూర్ లో, అండ్ ఫార్మర్స్ పేరిట ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రాజధానిని ముట్టడించడానికి ఆల్రెడీ సరిహద్దుల్లోకి వచ్చి కూర్చున్నారు. మొన్ననే సంభాల్ ఇన్సిడెంట్ మనం చూసాము. సో అక్కడక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో ఇది సీరియస్ అయ్యే అవకాశం ఉందా? అందుకోసమే బీజేపీ దీన్ని ఇక ఇది మనం స్లోగా మాట్లాడితే కుదరదు అనే ఒక భావనలోకి వచ్చిందా? అంటే 100% సాయి గారు, స్లోగా మాట్లాడితే కుదరదు అంటే ఇప్పుడు మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంటారు తెలంగాణలో సామెత. సో ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులకు, లేకుంటే ఈ విధమైన వైలెన్స్ ను ప్రోత్సహించే వ్యక్తులకు వాళ్ళకు వాళ్ళ మాటలలోనే వాళ్ళ భాషలోనే జవాబు చెప్పాలి. ఇప్పుడు అతను ఫారిన్ సాయిల్లో వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ను, భారతదేశ ప్రధానమంత్రితో పాటు భారతదేశాన్ని కూడా కించపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన చేసిన పనులను ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అక్కర ఉన్నది. సో 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టే అవకాశమే లేదు. వెంటబడి, ఎందుకంటే వెంటబడు ఖాయం. రాహుల్ గాంధీ అసలు రూపాన్ని ప్రజల ముందు పెట్టడం ఖాయం. ఎందుకంటే ఆయన దేశద్రోహే, 100% దేశద్రోహి. ఎందుకంటే ఈరోజు అతను చేసిన పనులు ఈరోజు ఒక్కరోజే కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన ప్రతి పనికి ఒక లింక్ ఉంది, ప్రతి పనికి ఒక మాల్ ఇంటెన్షన్, అంటే ఒక దేశానికి సంబంధించిన, దేశానికి ద్రోహం చేసే విషయంలో. ఎందుకంటే భారతదేశం యొక్క డీస్టెబిలైజ్ చేయడంలో ఆయన ఖచ్చితంగా ఆయన రోల్ ఉంది అనేది భారతీయ జనతా పార్టీ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉంటేనే ఇంత పెద్ద అలిగేషన్ చేస్తుంది. ఆ ఆధారాలు స్లోగా, టైమ్లీ ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవాళనే కాదు, రేపు 20 జనవరి 2025 డొనాల్డ్ ట్రంప్ విల్ టేక్ ఓవర్ యాజ్ అ ప్రెసిడెంట్. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్టోరీ దట్ ఈస్ డైవల్జింగ్. సో స్లోగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు US సైడ్ అనేది, అంటే ప్రపంచంలో ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి అనేక దేశాలపైన అమెరికా యొక్క కంట్రోల్ కోసం బైడెన్ ప్రభుత్వము కంటిన్యూస్గా అదే ప్రయత్నంతో అనేక లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు. కానీ ఈరోజు వస్తే ట్రంప్ ఈజ్ నాట్ సేయింగ్ దట్. ట్రంప్ ఈజ్ సేయింగ్ దట్ మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. కరెక్ట్. సో దే ఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ అమెరికన్ డెవలప్మెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి కాషియస్ ఎనఫ్. మనం ప్రతిసారి చాలా కాషన్తో ఉండాలి. ఎందుకంటే ఒక బంగ్లాదేశ్ ఫెయిల్ అయినట్టు, ఒక పాకిస్తాన్ ఫెయిల్ అయినట్టు భారతదేశము ఫెయిల్ కావద్దు అని అనుక్షణం అనుకుంటున్న ప్రధానమంత్రి మనకున్నారు, అనుకుంటున్న ప్రభుత్వం మనకుంది. కాబట్టి సో ఈరోజు భారతదేశాన్ని అస్థిరపడకుండా కాపాడాలన్నా, లేకుంటే రాహుల్ గాంధీ లాంటి ఇంకా అటువంటి అదే లాంగ్వేజ్ మాట్లాడే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. TMCలో కొంతమంది ఉన్నారు, కొంతమంది మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి జై పాలస్తీన్ అంటూ ఉంటాడు ఆయన ఎక్కడ పడితే అక్కడ. సో ఇట్లాంటి వ్యక్తులందరికీ సరైన జవాబు చెప్పాలంటే ప్రజలు చైతన్యం కావాలి. మనం అనేక సార్లు ప్రయత్నం చేసేది ఏంటంటే మీడియా ముఖంగా కావచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, ప్రజలకు నిజాన్ని చెప్పడంలో, ప్రజలకు సత్యాన్ని చెప్పడంలో మనం ముందు ఉండాలి. ఎప్పుడైతే ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకుంటారో, ఎందుకంటే వీళ్ళకున్న ప్రజాస్వామ్యంలో మీకున్న ఏకైక బలము ఓటే కదా సార్. ఎన్ని ఓట్లు పడితే అంత పాపులర్ లీడర్ అయిపోతారు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా కేటగారికల్గా, స్ట్రాంగ్గా ఈ విషయం పైన ఉన్నది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ డీప్ స్టేట్ గురించి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇది అవగాహన కూడా లేని అంశమే ఒక రకంగా చెప్పాలంటే. అది 10 మందికి తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అండ్ బయటకు కనబడే వార్తలు, వార్తా కథనాలు, దాని వెనకాల ఉన్న కుట్రల గురించి అర్థం చేయించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇది దేశ హితం కోసం డెఫినెట్లీ ఈ అంశాన్ని ఎక్కువ మందికి చెప్పాల్సిన అవసరం అయితే కనబడుతుంది. బీయింగ్ ఎ జర్నలిస్ట్ నా బాధ్యత కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది అమర్నాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ డీప్ స్టేట్ గురించి పదే పదే చాలా విషయాలు నేషనల్ స్టబ్ లో మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ నిజానికి ఇవి పొలిటికల్ టర్న్ ఇప్పుడు తీసుకున్నట్టుగానే కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికే జరగాల్సిన నష్టం జరగాలి అనే ఎంత వీలైతే అంత నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేయాలనేది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ లాగా మనకు కనబడుతోంది. సో ఈ 1 month సీరియస్ సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి మన దేశంలో అని మాత్రం నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఫార్మర్స్ పేరిట ఒక విధ్వంసం సృష్టించే ఒక ప్రయత్నం జరగబోతోంది అనే వార్తలు వింటున్నాం. అండ్ ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఎక్కువ సమాచారాన్ని తీసుకొని తదనుగుణంగా చైతన్యవంతులు అయితేనే వీరిని మనం ఆపగలుగుతాం. సో చూస్తున్నాం నేషనల్ స్టబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.